హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2x4 ఫ్లోరింగ్ టైల్స్ అనేది మేము డిజైన్ చేస్తున్నాం. మొదటగా వాటర్ లెవెల్ అనేది చూస్తున్నాం. వాటర్ లెవెల్ చూసిన తర్వాత ముద్దర్లు వేస్తున్నాం. అంటే కొంతమంది అమ్మకాలని కూడా పిలుస్తారు, వీటిని ముద్దర్లని కూడా మనం పిలవచ్చు. వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ముద్దర్లు కరెక్ట్గా వేసుకోవాలి మనం. అంటే వాటర్ ఎటువైపు స్లోప్ ఇవ్వాలనేది మనం చూసుకోవాలి. స్లోప్ ఇచ్చిన తర్వాత ముద్దర్లు వేసిన తర్వాత మనం కలిపిన మాలు లేదంటే సున్నం కరెక్ట్గా చూసుకొని తాడు పట్టుకున్న తర్వాత కొంచెం తొక్కాలి. తొక్కితే ఏమవుతుందంటే ఫ్లోరింగ్ అనేది గట్టి పడుతుంది అన్నమాట. రేపు పొద్దున్న టైల్స్ లూజ్ రాకుండా, కిందన గుల్ల సౌండ్ రాకుండా ఉంటుంది ఈ విధంగా తొక్కడం వల్ల. కొంచెం తొక్కి మనం సున్నం అనేది లెవెల్ చేసుకున్న తర్వాత మనం గజం బద్దతో ఊర్చాలి. ఊర్పు ఎంత బాగుంటే టైల్స్ ఫిక్సింగ్ అనేది అంత బాగుంటుంది, వర్క్ అంత బాగా వస్తుంది. ఊర్పులో తేడా వచ్చిందంటే టైల్స్ సరిగా సెట్ అవ్వవు. కాబట్టి ఒండ్రుగా చూసినట్లుగా ఎలా పడతారో ఊర్చకుండా కరెక్ట్గా ఏమాత్రము సున్నం అనేది తెగిపోకుండా ఫ్లోరింగ్ కరెక్ట్గా మనం ఊడ్చుకోవాలి. ఫ్లోరింగ్ ఊడ్చుకుంటే ఇంచుమించు ఫిక్సింగ్ 100% బాగా వచ్చేసినట్లే లెక్క. కాబట్టి ఫ్లోరింగ్ కొంచెం లేట్గానే నీట్గా ఊడ్చుకుంటే బాగుంటుంది. ఫ్లోరింగ్ అంతా వచ్చిన తర్వాత మనము ఒక గోడకి టైల్స్ అనేది ముందుగా పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత మనం నీళ్ళు వేసి టైల్స్ అనేది అతికించాలి. నిజానికి 2x4లకి ప్లాచర్స్ పెడితే బాగుంటుంది. ప్లాచర్స్ అంటే 3 mm గ్రూ వస్తుంది. మరి గ్రూ అంటే టైల్కి 3 mm గ్యాప్ వస్తుంది అన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది. వీలైతే రానున్న వీడియోస్లో నేను దాన్ని మీకు చూపిస్తాను. ఇది గ్రూ లేకుండా టైల్కి దగ్గరగా పెట్టి మేము అంటిస్తున్నాం. ఎందుకంటే ఇది టైల్ మీద ఉన్న డిజైన్ అనేది ఇంకొక టైల్కి కలుస్తుంది అన్నమాట. ఆ కారణంగా మేము అనేది ప్లాచర్స్ పెట్టట్లేదు. మొత్తం ఏకండిగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ప్లాచర్స్ పెట్టట్లేదు. ఒకే లెవెల్గా వేసేస్తున్నాం. టైల్స్ అనేది ఎడ్జెస్ కార్నర్స్ కరెక్ట్గా కలవాలి. అప్పటి నుంచి రాకుండా చూసుకోవాలి. అంటే కాయిన్ చెకింగ్ అనమాట. ఈ టైల్స్ అంటించిన తర్వాత మనం కాయిన్ ఈ చివరి పెట్టి, ఒక రూపీ కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ కానీ ఈ చివరి పెట్టి కొడితే ఆ చివరికి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగకూడదు. ఎక్కడైనా ఆగిందని అంటే అక్కడ పైకి వచ్చిందని అర్థం. చిన్నగా అయితే పర్లేదు, కానీ మరీ కాయిన్స్ ఆగిపోయేంత పెద్ద అయితే మాకు రాకూడదు అన్నమాట. ఆ విధంగా మీరు చూడండి. ఒండ్రు వేసిన తర్వాత గీతలు అనేది లోతుగా గీస్తే ఒండ్రు నీళ్ళు లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్తే ఫ్లోరింగ్ అనేది గట్టిగా ఉంటుంది. గుల్ల సౌండ్ రాకుండా మెయిన్ టైల్స్లో మెల్లిగా గుల్ల సౌండ్ అనేది వస్తుంది. కాబట్టి ఫ్లోరింగ్ కరెక్ట్గా ఉంటే 80% గుల్ల సౌండ్ని మనం కవర్ చేసినట్లే. మిగతా 20% వేసుకునే ఒంట్లోనే వేసే గీతల్లో ఉంటుంది. అలాగే మనం టైల్స్ వర్క్ అయిన తర్వాత కూడా మనం వాటి మీద వెయిట్లు అనేది పెట్టాలి. ఎందుకంటే మనం క్లాసెస్ కట్టలేదు కాబట్టి ఖచ్చితంగా వెయిట్లు టైల్స్ వర్క్ లేదంటే Positive.